గుమ్మడికాయ వడియాలకి ఓ పెద్ద కాయ 2 చిన్నకాయలే తీసుకున్నాను వడియాలు పెట్టడానికి. మా ఆయన చేత బదలు కొట్టించాను. మనం ఆడవాళ్ళు పునిస్త్రీలు గుమ్మడికాయని బదలు కొట్టకూడదు అంటారు. అందుకనే ఆయన చేత బదలు కొట్టించాను. ఉప్పు, కల్లుప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బదలు కొట్టావు కదా, ఇక శుభ్రంగా గుమ్మడికాయ ముక్కలు అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని గుడ్లోని మూట కట్టుకోవాలి. అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఇక చూసారా, శుభ్రంగా ఇలా కోసేసుకోవాలన్నమాట ముక్కలు. ఉప్పు, పసుపు వేసేసుకొని శుభ్రం కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని గట్టిగా మూట కట్టేసుకోవాలన్నమాట పిండేసి. రేపు మార్నింగ్ మినపప్పు నానబెట్టేసుకొని ఇవాళ నైట్ రేపు మార్నింగ్ వడియాలు పెట్టుకుంటాం. బాగా కలిపేసుకోవాలన్నమాట. మినపప్పు శుభ్రంగా కడిగేసి, తొక్కపప్పు అనమాట, శుభ్రం కడిగేసుకోవాలి. ఇదేం పొట్టు వడియాలు కూడా పెడతాను అనమాట విడిగా. ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. పొట్టుంది కదా, శుభ్రంగా స్ట్రైనర్ తోటి వడకట్టించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్, ఉప్పు, వేసుకోవాలి. పొట్టు కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం అడిగాక ఇందులో కూడా మళ్ళీ కొంచెం మినప్పిండి, కొంచెం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం మినపప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. పొట్టు వడియాలి. పొట్టుపప్పు తొక్కపప్పు వేసుకున్నాం కదా, తొక్కతోటి వడియాలు చాలా బాగుంటాయి. చిన్ని ఇవన్నీ చూపిస్తా. అయ్యి కూడా ఇంతంత పెట్టుకుంటాం అనమాట. బాగా కలిపేసుకొని టెర్రస్ పైకి, మేడ పైకి వెళ్ళిపోయి పెట్టేసుకోవడమే. ఉప్పు వేసుకొని సరిపడా, కొంచెం జీలకర్ర, కొన్ని గుమ్మడికాయ ముక్కలు వేసాను కదా, ఇది అయిపోయింది కదా. ఇక పిండి రెడీ. చూసారా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లంని పచ్చిమిర్చి, వెల్లిపాయ కాదు సుమా, వచ్చేసింది మాట. అలాగా జీలకర్ర వేసాను. కొంచెం వేసుకోవాలి జీలకర్ర, అలా తోడియాలు పుచ్చిపోతాయి ఎక్కువ వేసుకుంటే. ఆల్రెడీ పసుపు నేను వేసి మూట కట్టేసాం కదా. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. గారెల పప్పు గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. మనం గట్టిగా రుబ్బుకోకపోతే వడియాలు పలసగా అయిపోతాయి. ఇలాగ కనిపిస్తున్నాయి ఎంతనే, ఎన్నో అవ్వో ఆరిపోతాయి మనకి. ఒక 2 కాయలకి తొక్కపప్పు కదా, పెద్దవి 2 కాయలు లెక్క వేయండి. 2 కాయలు వేసాను, 2 కేజీల పప్పు వేసాను అనమాట. తొక్కపప్పు మళ్ళీ 2 కేజీలు వేసాను. అదే సాయిపప్పు అయితే కేజీ సరిపోద్ది మనకి. కూరల్లో కాటిల్లో కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా పెట్టుకోవచ్చు. ఇలాగైతే గుళ్ళగా వస్తాయి అన్నమాట మనకి. పప్పు అన్నది సమానంగా వేసేసుకోకూడదు. పప్పు, మినప్పిండి తక్కువ వేసుకోవాలి. అప్పుడు వడియం అన్నది మనకి. ఇక చూసారు ఎంత బాగా వచ్చిందో.
ఇలా గట్టిగా రుబ్బాలి గారిపిండి. వడియాలకి ఇలా రావాలి మన కుడియం. ఇక వడియాలకి ఇలా గుడ్డ తడుపుకొని తెచ్చుకోవాలి. తడుపుకొని వేసుకొని కవర్ మీద పెట్టుకోవచ్చు. నేను క్లాత్ మీద పెడుతున్నా. చక్కగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవాలి అందంగా. ఇంతే, తప్పడుగా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటేనే మనకు అనుగుతాయి. ఇక వడియాలన్నీ సిసరలు పెట్టాము. ఇవి అయితే ఇలా చిన్నవి పెట్టుకోవాలన్నమాట, పొట్టొడియాలు.